నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలుగునాడు ఆటో యూనియన్ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గౌడ కులస్తుల సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇచ్చిన పార్టీకే పూర్తి మద్దతు అందిస్తాం జై గౌడ ఉద్యమ సంఘ రాష్ట్ర అధ్యక్ష చిట్టిబొమ్మ కిషోర్ గౌడ్ గౌడ కులస్తులకు స్పష్టమైన హామీ ఇచ్చిన పార్టీకే తమ మద్దతు ఉంటుందని జై గౌడ ఉద్యమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిట్టిబొమ్మ కిషోర్ గౌడ్ తెలిపారు. మంగళవారం కొత్తపేటలోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 26 జిల్లాల్లో నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను తెలియపరుస్తూ వినతి పత్రాలను అందజేసినట్లు తెలిపారు. జై గౌడ ఉద్యమ సంఘం తరపున తెలిపిన సమస్యలను ఏ పార్టీ అయితే వారి మేనిఫెస్టోలో పెడుతుందో ఆ పార్టీకి తమ పూర్తి మద్దతు అందిస్తామని వెల్లడించారు. 26 జిల్లాల్లో ఉన్న సమస్యలన్నిటినీ ఒక 20 పాయింట్లుగా తీసుకొని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము అపాయింట్మెంట్ కోరటం జరిగింది. దానికి ముందుగా మంత్రివర్యులు జోగి రమేష్ గౌడ్ గారికి ప్రభుత్వానికి ఒక నివేదికని సమర్పించడం జరిగింది. మా కులంలో ఉన్న సమస్యలపైన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు జోగి రమేష్ గౌడ్ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము తొందరలో అపాయింట్మెంట్ అడిగాం. నారా లోకేష్ గారికి మరి మా సంఘీయుల సమస్యలన్నిటి మీద యువగళం పాదయాత్రలో మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే 26 జిల్లాల్లో ఉన్న లోకల్గా ఉన్న ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఎవరైతే రేపు 2024 అసెంబ్లీ పార్లమెంట్కి కంటెస్ట్ చేయబోతున్న అభ్యర్థులు అన్ని పార్టీల నుంచి కూడా మేము గౌడ కులస్తుల లోకల్గా ఉన్న నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలన్నిటిని కూడా మరి ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి అదేవిధంగా రేపు కంటెస్ట్ చేసే అభ్యర్థులందరికీ పార్టీలకు అతీతంగా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొన్నే తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ గారికి, ఉమ్మడి అభ్యర్థి టీడీపీ జనసేన నాదెండ్ల మనోహర్ గారికి కూడా మేము 2 రోజుల కిందటే మా గౌడ కులస్తుల సమస్యల మీద రాష్ట్ర నాయకత్వానికి అట్లాగే లోకల్గా ఉన్న నాయకత్వంలో ఉన్న సమస్యలన్నిటి మీద కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. జై గౌడ్ ఉద్యమ నాయకులు 26 జిల్లాల్లో ఉన్న జిల్లా అధ్యక్షులకు కూడా మేము డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సమావేశంలో జై గౌడ్ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చిట్టిబొమ్మ కిషోర్ గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి పరిసర రంగనాథ్ గౌడ్, రాష్ట్ర యువత ఉపాధ్యక్షులు కాటం రవికుమార్ గౌడ్, గుంటూరు జిల్లా యువత అధ్యక్షులు వాకా అర్జున్ గౌడ్, జై గౌడ్ ఉద్యమం నాయకులు కటికం సురేష్ గౌడ్, ఏమినేని సురేంద్ర గౌడ్, వీరమల్లు కార్తిక్ గౌడ్, గాలి శివనారాయణ గౌడ్, యాసరపు లక్ష్మీనారాయణ గౌడ్, ఉమామహేశ్వరరావు, జై గౌడ ఉద్యమం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాష్ట్రంలో ఉన్న గౌడ యువకులకు ఈ కల్లు గీత ఉత్తి ద్వారా నేరా ప్రాజెక్టులను ఏర్పాటు చేసి అన్ని జిల్లాల్లో, అలాగే కల్లు నీరా నుంచి ఏదైతే బై ప్రొడక్ట్స్ వస్తున్నాయో ఆ బై ప్రొడక్ట్స్ని ఆధునీకరించే విధంగా ఈ ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని, తదనుగుణంగా వాళ్ళకి బ్యాంకుల ద్వారా లోన్లు కల్పించి గౌడ కులంలో పుట్టిన ఎవరైతే యువకులు ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో వారికి తదనుగుణంగా దానికి స్వయం ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మరి కిషోర్ గౌడ్ గారు అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకువెళ్ళి మేనిఫెస్టోలో పెట్టి తదనుగుణంగా గౌడ జాతికి వారి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వాలు పనిచేయాలని వారు నిరంతరం మరి శ్రమిస్తూ ఉండటం జరుగుతుంది. ఏదైతే ఈ గౌడ సంక్షేమానికి సంబంధించిన మరి విషయాలు ఉన్నాయో, నీరా ప్రాజెక్టు కానివ్వండి, నీరా ప్రాజెక్ట్ నుంచి బై ప్రొడక్ట్స్ తీసే ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో మరి అవి యువకులకు, నిరుద్యోగులైన యువకులకు ఉపాధికి కల్పించే విధంగా మరి అన్ని రకాల సమస్యలతో రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈ రోజున ఆయన పనిచేయటం మేమంతా నిజంగా గర్వించదగ్గ విషయం. హోలీ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని జనసేన పిఎస్సి చైర్మన్ ఎన్జీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. హోలీ పండుగను పురస్కరించుకుని పట్టణంలోని సుల్తానాబాద్ లో నిర్వహించిన వేడుకల్లో నాదెండ్ల మనోహర్ పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వాహక సభ్యులు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొని స్వయంగా ఆహారం వడ్డించారు. తొలుత హోలీ వేడుకలకు విచ్చేసిన మనోహర్ ను నిర్వాహక సభ్యులు ఘన స్వాగతం పలికి దుశ్శాలువలతో సత్కరించారు. హోలీ వేడుకలకు
తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరికీ మంచి చేయాలన్నదే ఎన్జీఐ కూటమి ముఖ్య ఉద్దేశమని, రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తున్న గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. తాము అధికారం చేపట్టిన వెంటనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి రాష్ట్ర అభివృద్ధితో పాటు మన ప్రాంత అభివృద్ధికి పాటుపడనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహక కమిటీ సభ్యులు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం మనందరం కూడా గర్వపడాలి. ఎందుకంటే సమాజానికి ఉపయోగపడే విధంగా అందరూ కలిసికట్టుగా ఒక మంచి ఆలోచనతోటి ఎవరికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా తన మన అనే భావన లేకుండా పండగ రోజు ఈ విధంగా కలిసికట్టుగా భోజనాలు చేయడం, దానికి మిత్రులందరూ కలిసి ఈ విధంగా ఆ కార్యక్రమాన్ని సపోర్ట్ చేయడం నిజంగానే గర్వపడుతున్నాను. ఎన్నికల సమయంలో ఉపన్యాసాలు ఇవ్వడం సహజం. రాబోయే రోజుల్లో తప్పకుండా మరొకసారి ఇక్కడ క్యాంపెయిన్ చేసినప్పుడు, డోర్ టు డోర్ తిరిగినప్పుడు ఇక్కడ మీరు ఎదుర్కొన్న సమస్యల పైన గతంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, రాబోయే రోజుల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాం, ఇప్పుడు కూడా ఒక మహిళా పాపం సంక్షేమం గురించి పెన్షన్ రాలేదనే విషయం ప్రస్తావించారు. నాకు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే సంక్షేమంలో అందరికన్నా ముందు ఇవ్వాల్సింది మన ఎస్టీ సోదరులకు, కానీ వాళ్ళని మిస్ అవ్వడం అనేది చాలా బాధాకరం. సో ఇప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండి ఒక మంచి నాయకత్వం ఏర్పాటు చేయాలని తపనతోటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూనే వచ్చాం. సో గతంలో కూడా నేను సంప్రదించినప్పుడు ఇదివరకు మీకు శాసనసభ్యుడిగా ఉన్న ఆర్గాడ్ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ నేను కానీ ఒక మంచి ఆలోచనతో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమం కూడా చేయాలి. కాబట్టి హోలీ పండుగ సందర్భంగా ఇప్పుడే మురళీ గారు చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెనాలి నుంచి గుంటూరుకు వెళ్ళడానికి 4 లేన్ల రహదారి ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా తెనాలి నుంచి విజయవాడకు వెళ్ళడానికి 4 వరుసల రహదారి ఖచ్చితంగా గోతులు లేకుండా మంచి రోడ్లు ఏర్పాటు చేసే బాధ్యత మంది. అదేవిధంగా మొన్న కొంతమంది వచ్చి కలిశారు. నాకు మంచినీటి సౌకర్యం పూర్తి స్థాయిలో అందడం లేదు, కుళాయిలన్నీ కూడా ఎండిపోయినాయి, నీళ్లు రావడం లేదని భావనలు వ్యక్తపరిచారు. అద్భుతమైన కార్యక్రమం చేసాం గతంలో. కానీ ఈ రోజుకి ఎందుకు మెయింటెనెన్స్ చేయకుండా, పైప్ లైన్లు వేసుకోకుండా ఇంటింటికి రావాల్సిన రక్షిత మంచినీటి పథకం అందడం లేదు. 28, 29 వార్డులో ప్రతి ఇంటికి కుళాయిలో నీళ్ళు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, తప్పకుండా గతంలో వేసిన సిమెంట్ రోడ్లు ఈ రోజుకి కూడా కొత్తగా ఎక్కడ కూడా వీళ్ళు వేయలేకపోయారు. 5 సంవత్సరాలు ఓట్ల సందర్భంలో వస్తారు, మీకు అనేక వాగ్దానం చేస్తారు, కానీ నిజాయితీగా పనిచేసే వ్యక్తులు మీరు గుర్తించి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసే ప్రభుత్వంలో మీ అందరికీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం చేస్తామని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతోటి తప్పకుండా రాబోయే రోజుల్లో మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా పేదవారి గురించి, సమాజంలో కింద స్థాయిలో అట్టడుగున్న ప్రతి ఒక్కరిని కూడా కాపాడడానికి యువతరం ముందుకు వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని దేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుష తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారి వారి ఆదేశాల మేరకు ఈరోజు స్వీప్ కార్యక్రమాన్ని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఆవరణలో నిర్వహించారు. అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు పొందిన యువతీ యువకులందరూ స్వచ్ఛందంగా ఓటును వినియోగించుకొని మంచి నాయకులను ఎన్నుకోవడం ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడిన వారవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్స్ సుధాకర్, సుబ్బారావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు రామచంద్రరావు, శ్రీనివాసరావు, అనుపమ, శ్రీ చైతన్య కాలేజ్ ప్రిన్సిపల్స్ తిరుపతిరావు, సునీల్ కుమార్, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ కి బియ్యంలో ఉంటారు. ఆ బియ్యంలో మీరు ఓటు వేసే చివరి వరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నివృత్తి చేస్తారు. కాదు అసలు ఇలాంటి పర్పస్ ఏమి పోదు, నేను ఎవరిని కాంటాక్ట్ చేయను, ప్రతి అందరికీ ఫోన్స్ యూజ్ చేయడం వచ్చు. 1950 1950 ఆ సంవత్సరంలో ఎలక్షన్ కమిషన్ ఫామ్ అయింది. సో అదే టోల్ ఫ్రీ నెంబర్ కూడా. ఆ 1950 టోల్ ఫ్రీ నెంబర్ మీరు కాల్ చేయండి, ఇలా చేసి చూడండి, మీకు తెలుస్తుంది ఓటు హక్కు మీరు ఎలా అప్లై చేసుకోవాలి నుంచి మీరు ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి అనే దాని వరకు మీకు పూర్తి సమాచారం
నాసర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య స్వామి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థానం తిరునాళ్ల మహోత్సవాలు మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి. 37వ వార్షిక తిరునాళ్ల మహోత్సవం గురువారం నుండి శనివారం వరకు 5 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. తిరునాళ్ల మహోత్సవాల్లో భాగంగా తొలి రోజు పాల పొంగళ్లు సమర్పించి భక్తులు మొక్కులను తీర్చుకున్నారు. కొలిచిన వారికి కొంగు బంగారం, దర్శించిన వారికి దర్శన భాగ్యం అంటూ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గోపయ్య స్వామి తిరుపతమ్మ వార్లను కొలిచారు. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ భక్త బృందం కార్యక్రమాలను పర్యవేక్షించారు. 37 సంవత్సరాల నుంచి తిరునాళ్ళ రంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఈరోజు 26వ తారీఖున పాల పొంగళ్ళు 11 మంది ముత్తైదుల చేత పాల పొంగళ్ళు అమ్మవారికి చెల్లించారు. రేపు శనివారము నాదరపేట మేడిశెట్టివారి వీధిలో 101 ఎడ్ల బండ్లతో ఊరేగింపుతో పేరగలపూడి నుంచి పుట్టింటి పసుపు కుంకుమ బళ్ళు అమ్మవారి దగ్గరికి చేరును. 30వ తారీఖున కాళికా వేషాలు, కనక తప్పెట్లతో భారీ ఊరేగింపుతో కనక తప్పెట్లతో అమ్మవారి గుడి దగ్గరికి పసుపు కుంకుమ బళ్ళు చేరును. ఇప్పుడు ఒక చిన్న విరామం.